Hello students, welcome to Srinath Academy. So let me ask you one question. Are you preparing for MSET examinations? MSET కావచ్చు, EAP set కావచ్చు, whatever it may be. Then I will tell you the best preparation plan for MSET or EAP set examinations. In this video, I am Karthik, your physics faculty from Srinath Academy. సో ఛానల్కి కొత్త అయితే వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. ఈ వీడియోలో మనం ఎంసెట్ ఎగ్జామ్ కోసం బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం స్టూడెంట్స్. సో ఫస్ట్ థింగ్, అండర్స్టాండ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. సో మన యొక్క ప్రిపరేషన్ ప్లాన్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే అండర్స్టాండ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ ప్యాటర్న్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే ఎగ్జామ్ ఎన్ని అవర్స్ ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు, టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి, అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా, అండ్ ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత మార్క్, ఎన్ని మార్క్స్ వస్తాయి, అండ్ అలాగే ఏ సిలబస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, అండ్ ఆ క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది, థియరీ క్వశ్చన్స్ అడుగుతారా, ప్రాబ్లమ్ క్వశ్చన్స్ అడుగుతారా. సో అవన్నీ ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా కూడా మనం అర్థం చేసుకోవాలి స్టూడెంట్. సో వన్స్ దాన్ని మనం అర్థం చేసుకుంటేనే దాని ప్రకారం మనం స్టడీ ప్లాన్ వేసుకుని చదవగలం అనమాట, ప్రిపేర్ అవ్వగలం. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, ఫస్ట్ స్టెప్. నెక్స్ట్, క్రియేట్ ఏ స్టడీ ప్లాన్. వన్స్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థమైన తర్వాత మనకున్న సిలబస్ తీసుకుంటాం. ఆ సిలబస్ని మనం చిన్న చిన్న పార్ట్స్గా విడగొట్టి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సబ్జెక్ట్ని, ఒక్కొక్క టాపిక్ని మనం చదువుకోవడానికి ప్లానింగ్ అయితే చేస్తామన్నమాట. సో ఫస్ట్ మీరు ఏది దొరికితే అది చదవడం కాకుండా ప్లాన్ చేసి చదువుకోండి. సో ఎగ్జామ్ ఎన్ని రోజులు ఉంది, మీ ఎన్ని రోజులు ఉంది ఇంకా, అండ్ డైలీ మీరు ఎన్ని అవర్స్ చదవగలరు, అండ్ ఏ అవర్స్లో ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ టాపిక్ చదవాలి, అదంతా కూడా మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కనుక చదవడానికి మధ్యలో మీరు రివిజన్కి కూడా టైం స్లాట్ పెట్టుకోవాలి. అండ్ బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి, మాక్ టెస్ట్ ఇవ్వడానికి కూడా మీరు టైం అరేంజ్ చేసుకోవాలి. అండ్ బ్రేక్స్, చదవడానికి మధ్యలో బ్రేక్స్ కూడా మీరు టైం అరేంజ్ చేసుకోవాలి. సో వాటన్నిటికి సంబంధించి ఒక టైం షీట్, ఒక టైం ప్లాన్ అయితే కనుక మీరు చేసుకోవాలన్నమాట స్టూడెంట్స్. అట్లా పర్ఫెక్ట్ స్టడీ ప్లాన్ మీరు చేసుకుంటే సో మీకు స్ట్రెస్ ఉండదు, అలాగే సిలబస్ కంప్లీట్ అవుతుందో లేదో అనేది ఉండదు. సో మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, అది చేయడం బెటర్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్, ఫోకస్ ఆన్ బేసిక్స్. సో ఫస్ట్ ఎంసెట్ ఎగ్జామ్కి వచ్చేప్పటికి కాన్సెప్ట్స్ రావాలి, బేసిక్స్ రావాలన్నమాట. సో బేసిక్స్ క్లియర్ చేసుకోండి. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా వాటిని కన్ఫర్మ్ చేసుకోండి, క్లారిటీ తెచ్చుకోండి, బుక్స్ చదవండి, వీడియోస్ చూడండి. బేసిక్స్ అయితే క్లారిటీ, కాన్సెప్ట్స్ క్లియర్ కట్గా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్, స్టడీ మెటీరియల్. సో మీరు ఏదో ఒక స్టడీ మెటీరియల్ ప్రిఫర్ చేయండి. ఎక్కువ మెటీరియల్స్ని మీరు ప్రిఫర్ చేయొద్దు, ఎందుకంటే మీకున్న టైంని బట్టి either 1 or 2 మెటీరియల్స్ మీరు ప్రిఫర్ చేయండి. అంతేగాని ఎక్కువ పబ్లిషర్స్, మా ఫ్రెండ్ అది చదువుతున్నాడు, లేదంటే వాళ్ళు ఎవరు అది చదువుతున్నది, అది బ్రాండ్ ఇన్స్టిట్యూట్, లేదంటే ఆ మెటీరియల్ నుంచి వస్తాయి క్వశ్చన్స్, అలా ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఎక్కడైనా సరే ఫిజిక్స్ అన్నా, కెమిస్ట్రీ అయినా, మ్యాథ్స్ అయినా సబ్జెక్ట్ ఒకటే, ఫార్ములాస్ ఒకటే, బట్ ప్రాబ్లమ్సే మారుతాయి అనమాట స్టూడెంట్స్. సో మీకు వన్స్ మీకు కాన్సెప్ట్స్ అర్థమయ్యి, వన్స్ మీకు ఫార్ములాస్ వచ్చి, అండ్ వన్స్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ మనం చేయాల్సింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అవి చేసిన తర్వాత మిగతాని కూడా వాటి నుంచి ఫ్రేమ్ చేసినవి ఎవరు చేసినా కానీ. సో మీకు మంచిగా అండర్స్టాండింగ్ ఉంటే అక్కడ వరకు ఏదైనా ఒకటే అవుతుంది స్టూడెంట్, ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్, ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నేను చెప్పా కదా ఇప్పుడే. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు సాల్వ్ చేయండి, అది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. అవి కంప్లీట్ అయిన తర్వాతే మీరు వేరే వేరే మెటీరియల్స్, వేరే వేరే వాటి నుంచి బిట్స్ ప్రాక్టీస్ చేయడం చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్, టైం మేనేజ్మెంట్. సో వీటన్నిటికి ఇంపార్టెంట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. మీ స్టడీ ప్లాన్లో టైం మేనేజ్మెంట్ ఉండాలి, అండ్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అక్కడ కూడా టైం మేనేజ్మెంట్ ఉండాలి. సో దానికోసం మీరు మాక్ టెస్ట్ ఇవ్వండి, ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేస్తూ ఉండండి. సో ఒక్కొక్క బిట్ సాల్వ్ చేయడానికి ఎంత టైం పడుతుందో అర్థం చేసుకోండి. దాన్ని బట్టి టైం మేనేజ్మెంట్ అనేది మీరు నేర్చుకోవాలి స్టూడెంట్స్. సో టేక్ మాక్ టెస్ట్. సో మాక్ టెస్ట్ తీసుకోవడం ద్వారా, అవి అటెంప్ట్ చేయడం ద్వారా మీకు అర్థమవుతుంది. సో ఎక్కడ నేను ల్యాగ్ ఉన్నాను, ఏ కాన్సెప్ట్స్ నాకు వీక్గా ఉన్నాయి, ఏ కాన్సెప్ట్స్లో నేను స్ట్రాంగ్గా ఉన్నాను, ఏ కాన్సెప్ట్ నుంచి ప్రాబ్లమ్స్ అయితే నేను చేయలేకపోతున్నాను, అవన్నీ కూడా మీకు మాక్ టెస్ట్ వల్లే తెలుస్తుంది స్టూడెంట్స్. ఓకేనా. సో దిస్ ఈస్ ద థింగ్ యూ హ్యావ్ టు డూ అనమాట. నెక్స్ట్, రివైజ్ రెగ్యులర్లీ. సో రెగ్యులర్గా మీరైతే రివిజన్ అనేది చేయాలి స్టూడెంట్స్, లేదంటే మర్చిపోతారనమాట. సో చదువుతారు బట్ మర్చిపోతారు. చాలామంది ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా చదువుదాం అనుకుంటారు, కానీ రివిజన్కి టైం ఇవ్వరనమాట, టైం వేస్ట్ అనుకుంటారు. బట్ రివిజన్ టైం అనేది వేస్టే కాదు స్టూడెంట్స్. ఎందుకంటే మీరు రివిజన్కి టైం ఇవ్వకపోతే, మీరు రివైజ్ చేయకపోతే, మీరు చదివిన ఆ సిలబస్ అంతా కూడా మీరు మర్చిపోతారనమాట. సో మీరు ఏదైతే చదివారో అంతకుముందు మీరు చేసిన హార్డ్ వర్క్ అంతా మిస్ అయిపోతుంది అనమాట. బట్ రివిజన్ అనేది రెగ్యులర్గా చేయండి. సో ఎంత రివిజన్కి టైం ఇచ్చినా ప్రాబ్లం లేదు స్టూడెంట్స్, ఎందుకంటే ఫస్ట్ మీరు చదివిన దాన్ని
రిటైన్ చేసుకోగలి, గుర్తుపెట్టుకోగలగాలి. అంతేగాని అది వదిలేసి నేను వేరే కొత్తది చదువుదాం అనుకున్నారనుకోండి, సో ఆ కొత్తది చదువుతారు, అదొస్తది. బట్ పాతది మిస్ అయిపోతది. మళ్ళీ మీరు కొత్తది వచ్చిన తర్వాత దాన్ని రివిజన్ చేస్తారా? దాన్ని చేయరు. మళ్ళీ ఇంకోటి చదువుతారు. మళ్ళీ అది పోతది. సో ఇట్లా మీకు ఏది కూడా మీకు గుర్తుండదనమాట. చదివారంటే చదివాం. చాలామంది కంప్లైంట్ ఇదే, చదువుతున్నాం సార్ గుర్తుండట్లేదు. సో కారణం ఏంటంటే రివిజన్ లేకపోవడం వల్ల. సో కొంచెం చదవండి, రివైజ్ చేయండి. మళ్ళీ ఇంకో కొంచెం చదవండి, రివైజ్ చేయండి. అండ్ మొత్తం కలిపి రివైజ్ చేయండి. అలా డైలీ రివిజన్ కొంత టైం స్లాట్ ఇవ్వండి. ఎవ్రీ వీక్ రివిజన్, ఎవ్రీ మంత్ రివిజన్. ఆ రివిజన్ అనేది ఖచ్చితంగా ఉంటే అస్సలు మీకు గుర్తుంటాయి అప్పుడు. ఓకే స్టూడెంట్స్. సో రివిజన్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ రివిజన్ మాత్రం. నెక్స్ట్, స్టే హెల్తీ. సో వీటన్నిటికే ముందు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే హెల్తీనెస్ స్టూడెంట్స్. సో మంచి ఫుడ్ తీసుకోండి. సో ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ కాకుండా న్యాచురల్ ఫుడ్స్ ప్రిఫర్ చేయండి. సో మంచి యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. మంచి హెల్త్ లేకుండా మనం చదవలేము, ఏ వర్క్ చేయలేము స్టూడెంట్స్. హెల్త్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్, స్టే పాజిటివ్. సో పాజిటివ్ థాట్స్ మనకు ఉండాలి. నెగిటివ్ థాట్స్, నేను చదివిన క్వశ్చన్స్ రావేమో, నేను చదవని మెటీరియల్ నుంచే క్వశ్చన్స్ వస్తాయేమో, నేను ఫెయిల్ అయిపోతానేమో, నేను ఎక్కడికి వెళ్ళి రాయలేనేమో. సో చాలామంది చాలా నెగిటివ్ థాట్స్ ఉంటాయన్నమాట. వద్దు. మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉండాలి తెలుసా? మీరు చదివిన క్వశ్చనే వస్తుంది. ఓకేనా? మీరు చదివిన బుక్లో నుంచే వస్తాయి. అవసరమైతే అందరూ ఫెయిల్ అయిపోతారు, నేనే పాస్ అయిపోతాను, అంత పాజిటివ్నెస్ మీలో ఉన్న తప్పులేదు స్టూడెంట్స్. బట్ జస్ట్ కామిక్గా చెప్తున్నాను, అట్లేమనుకోవద్దు. అది కూడా మంచిది కాదు. బట్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ బీ పాజిటివ్ అనమాట. సో మీ చదివిందైతే ఎప్పుడు వేస్ట్ కాదు. మీ కష్టం ఎప్పుడు వేస్ట్ అనేది పోదు. హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా మనకి రిజల్ట్ ఇస్తుంది స్టూడెంట్స్. కాకపోతే కొంచెం టైం పట్టచ్చు, బట్ వేస్ట్ అయితే అవ్వదనమాట. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అనమాట. ఓకే స్టూడెంట్స్. సో దట్స్ ఇట్ అనమాట. సో ఇవి మనకి ప్రిపరేషన్ ప్లాన్. సో ఈ ప్లాన్ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే, మీరు టైం టేబుల్ని పెట్టుకుంటే, స్టడీ ప్లాన్ పెట్టుకుంటే, ఇట్లా మీరు ప్రిపేర్ అయితే యూ విల్ షూర్లీ క్రాక్ ద ఎంసెట్ ఎగ్జామ్. సో మంచి ర్యాంక్ అయితే మీకు వస్తుంది స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఫ్రమ్ అవర్ అకాడమీ సైడ్ స్టూడెంట్స్. అండ్ మీకు ప్రిపరేషన్ ఇంకా హెల్ప్ అవ్వడం కోసం మన దగ్గర అయితే ఫుల్ చాప్టర్ వీడియోస్ ఉన్నాయి. టెక్స్ట్ బుక్ సంబంధించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో చాప్టర్కి సంబంధించి అవి కూడా మనం వీడియోస్ చేయడం జరిగింది, చాప్టర్ బై చాప్టర్. అండ్ మోడల్ పేపర్స్, మాక్ టెస్ట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఎగ్జామ్ టిప్స్, ఎలా ప్యాటర్న్ ఏంటి, ఎట్లా ఉంటుంది, ఎట్లా చదవాలి, సో వీటికి సంబంధించిన టిప్స్, ఇలాంటి టిప్స్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ వాటన్నిటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి, ఛానల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. వెళ్ళి చూడండి స్టూడెంట్స్. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే చూడవచ్చు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎంసెట్ అయినా, ఐఐటి, నీట్ అయినా, పాలిసెట్ అయినా, సో ఎవ్రీథింగ్ మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. కంటెంట్ అంతా కూడా ఇదంతా మీరు యూస్ చేసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ వీడియోస్ని లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.